కార్మికులు ఇంకా సెటిల్ కావలేదు. ఆయా కంపెనీకి వస్తున్నారు, సెటిల్ కావడానికి 5 రోజులు పడుతుంది. ఈ లోపు ఇక్కడ ఉంటున్నాం, దారి ఇమ్మంటున్నారు. దారి ఇచ్చడం సెటిల్ అవుతున్నారు. సెటిల్ అయ్యే సందర్భంలో ఆయన చిత్తాపాలుగా విపరీతంగా మాట్లాడడం, దోషం చేయడం, కార్మిక సంఘాలు చేస్తున్న హక్కుల మీద దాడిగా వ్యవహరించాడు. తప్పిది తప్పు చేయడం నేను ఒక లీడర్ని 30 సంవత్సరాల పోరాటంలో ఉన్నాను. మీ డిఎస్పీలు ఎస్పీలు ఎవరిని కలిసినా అది కార్యక్రమం చేస్తారు. అంచేత అట్లాంటి వ్యక్తి మీద ఎంత చిల్లు మన కొట్టినట్టు కార్మికులు అందరూ చూస్తుండగా ఇది చాలా అన్యాయం. అంచేత మేము ఈ సందర్భంగా పోలీసు అధికారులు రెవెన్యూ యంత్రాంగం డిమాండ్ పెడతాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల దగ్గర పంచాయతీ కార్మిక సంస్థల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన రాష్ట్రం అన్ని పంచాయతీ అన్ని కలెక్టర్ కార్యాలయం కలెక్టరేట్ ఉంటే చేయాలి. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఈ పంచాయతీ కార్మికులకు డిమాండ్ పరిష్కరించాలి, పంచాయతీ కార్మికులకి నిధులు అసెంబ్లీలో కేటాయించాలని. పెండింగ్ జీతాలు చాలా మంది మన కాకినాడ జిల్లాలో పెండింగ్ చాలా ఉన్నాయి. ఆ పెండింగ్ పంచాయతీ కార్మికులకి జీతాలు సకాలంలో ఇచ్చేటట్టు చర్య తీసుకోవాలని ఈరోజు నుంచి చేయాలని మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీ కార్మికులకి ప్రత్యేక పొద్దు కేటాయించి నిధులు కేటాయించాలని, అట్లాగే పంచాయతీ కార్మికులకి 21,000 జీతం పెంచాలని, అది ప్రభుత్వం ఇవ్వాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ ద్వారా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మేము ఇంకా 11 కాలేదు, మా 11 గంటలకు పిలిపించాం. ఈ రోజు ఫ్లెక్స్ సర్దుకునే సందర్భంలో కాకినాడ కలెక్టరేట్ లో ఉండేటువంటి హెడ్ కానిస్టేబుల్ పౌలు వచ్చి చాలా దురుసుగా వ్యవహరించి అజయ్ కుమార్ అని నాపే చెప్ప మీద పేరుతో కొట్టాడు. ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము నిరసిస్తున్నాం. ఎస్పీ గారు డిఎస్పీ గారు పౌలని తక్షణం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఈ రోజు మన నిరసన కార్యక్రమాన్ని కాకినాడ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిర్వహిస్తున్నాం. అట్లాగే పంచాయతీ కార్మికుల సమస్యలు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి అనేక సందర్భాల్లో, డిపిఓ వారికి అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నాం. సమస్యలుగా పేరుకుపోతున్నాయి, జీతాలు సకాలంలో రావట్లేదు. ఇంద్రపాలెం పంచాయతీకి గతంలో 5 నెలల బకాయి, ఇప్పుడు 3 నెలల బకాయి, అట్లాగే తోరంగి నెల బకాయి, రమణయ్యపేట బకాయి, ఇలా కాకినాడ రూరల్ లో ఉండేటువంటి 18 పంచాయతీల్లో వివిధ పంచాయతీల్లో జీతాలు ఇప్పటికే బకాయి ఉన్నాయి. జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందుచేత తక్షణ కలెక్టర్ గారు, జిల్లా డిపిఓ సంబంధిత అధికారులు ఈ రోజు సమావేశం నిర్వహించి కార్మికుల సమస్యలు చర్చించాలి అని మేము 2వ డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు మన నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా.